పార్టీ ఫిరాయింపులపైన కేటీఆర్ మాట్లాడతామంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు అన్నారు ప్రభుత్వ విప్ బీర్లా అయ్య. 10 ఏళ్ల పాటు అత్యంత నిర్లజ్జగా పార్టీ ఫిరాయింపులు చేసిన కేటీఆర్ ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో 60 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను చేర్చుకున్నప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదని ఐలయ్య ప్రశ్నించారు. ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారు పార్టీ ఫిరాయింపులకు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర పోయినట్టుగా పార్టీ ఫిరాయింపుల గురించి ఇలా కేటీఆర్ మాట్లాడుతుండు. మరి గత 10 ఏళ్లలో సుమారు 60 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తులేదా? ఇవాళ పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాజీనామా చేయించి గెలవమంటున్నావు. మీ అయ్యకు నీకు ఉప ఎన్నికలంటే చాలా ఇష్టం. ప్రజల సంపద కొల్లగొట్టాలనే లక్ష్యంతో మీరు ఉప ఎన్నికలకు పోతారు తప్ప ఏనాడు కూడా ప్రజల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. ఫిరాయింపుల గురించి మాట్లాడితే కేటీఆర్కు సిగ్గు శరం లేకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మాట్లాడుతున్నాడు. మరి గత ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు పార్టీలను మీ దాంట్లో విలీనం చేసుకున్నప్పుడు మీ బుద్ధి ఎక్కడ పోయింది? ఇవాళ మీ వక్ర బుద్ధిని మా మీద చూపించడానికి 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటున్నాం. రాజీనామా చేసినా ఉప ఎన్నికలు వచ్చినా గెలిచే దమ్ము ధైర్యం ఉంది. నీకు సత్తే ఉంటే నీ పార్టీ తెలంగాణలో ఇంకా బతుకుంటే స్థానిక సంస్థల్లో ఛాలెంజ్ విసుతున్నాం. మీ దమ్ముంటే స్థానిక సంస్థల్లో గెలిచి తీరాలి. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తెలంగాణలో ప్రజాపాలనకు పట్టం కట్టిరు. ఇప్పుడు కూడా ప్రజాపాలన వెంబడే ప్రజలు ఉన్నారు. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఓర్వలేక చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి డ్రామారావు, తెలంగాణలో మీ డ్రామాలు బంద్ చేసుకో. ఇప్పటికే నీ దుకాణం, మీ అయ్య దుకాణం, మీ బావ దుకాణం, మీ చెల్లె దుకాణం వేరువేరైనాయి. నువ్వు దుకాణాలు బంద్ చేసుకుని ప్రతిపక్ష హోదా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి నీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇలా హైడ్రా గురించి మాట్లాడుతున్నావు. గత 10 ఏళ్లలో వర్షాలు వస్తే హైదరాబాద్ మునిగిపోయింది. ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు? ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో హైడ్రా వచ్చిన తర్వాత బతుకమ్మ కుంట కానీ హైదరాబాదు ఇలా నాళాలన్నీ వెలుపు చేసి ప్రజలను రక్షిస్తుంటే ఇలా నువ్వు చిల్లర మల్లర మాట్లాడి హైడ్రాను కూడా హేళన చేస్తున్నావు.